మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దసరా హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఆశ్వేజయుజ మాసంలో శుద్ధ పాడ్యమి తిథి నుండి నవమి వరకు 9 రోజుల పాటు దేవీ నవరాత్రులుగా, ఆ తర్వాతి రోజు విజయదశమిగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇది ప్రధానంగా శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి ఆరాధనకు అంకితం చేయబడిన పర్వదినం. ఈ 9 రోజులను శరన్నవరాత్రులు అని కూడా పిలుస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని జరుపుకుంటారు. సాధారణంగా 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు తిథుల ఆధారంగా కొన్నిసార్లు 11 రోజులు కూడా వస్తూ ఉంటాయి. ఈ పవిత్రమైన రోజులలో స్త్రీలు, ముఖ్యంగా సుమంగళి స్త్రీలు పాటించే సాంప్రదాయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో గాజులు ధరించటం ఒక ముఖ్యమైన ఆచారం. నవరాత్రుల సమయంలో స్త్రీలు ధరించే గాజుల రంగులు వారి సౌభాగ్యం పైన, భర్త సంపాదన పైన ప్రభావం చూపుతాయని బలమైన నమ్మకం. కొన్ని రకాల రంగు గాజులు ధరించటం వల్ల సుమంగళి యోగం సిద్ధిస్తుందని, ఇంట్లో సిరి సంపదలు వెల్లువిరుస్తాయని, భర్తకు వృత్తి ఉద్యోగాలలో పురోగతి లభిస్తుందని భావిస్తూ ఉంటారు. అయితే కొన్ని రంగుల గాజులను ఈ సమయంలో ధరించటం అశుభమని, దానివల్ల కష్టాలు, పేదరికము మరియు భర్తకు కీడు కలుగుతుందని పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ శరన్నవరాత్రులలో ఏ రంగు గాజులు ధరించాలి, ఏవి ధరించకూడదో తెలుసుకోవటం ఎంతో అవసరం. మరి ఈ దసరా నవరాత్రులలో ఆడవారు ఏ రంగు గాజులు వేసుకోవాలి, ఏ రంగు గాజులు వేసుకోకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఆశ్వేజయుజ మాసం వచ్చింది అంటే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము. ఆ ఆనందానికి గల కారణం అమ్మ గుర్తుకు రావటమే. అమ్మ అంటే మరి ఎవరో కాదు, ఆ జగన్మాత, ముగురమ్మల మూలపుటలమ్మ, నవదుర్గ స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీ దేవి. ఎందరో మహాయోగులు నిరూపించినట్లు ఈ సృష్టిలో ఉన్న చరాచర వస్తువులన్నిటిలోనూ మానవాతీతమైన, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, చైతన్యవంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. హైందవ మతంలో దేవునికి ఎంత ప్రాముఖ్యత ఉందే, దేవతకు అంతకు మించిన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ప్రకృతి లేనిదే పురుషుడే లేడని మనకు తెలుసు. అందుకే ఆ తత్వాన్ని శక్తి అని పిలుచుకుంటాము. మన దృష్టిలో శక్తి అంటే కేవలం ఒక పదం మాత్రమే కాదు, ఆది చరాలకు ప్రతీక. ఆ శక్తిని భిన్న రూపాలలో, భిన్న పాత్రలలో ఆరాధించే సందర్భమే దేవీ నవరాత్రులు. నవరాత్రి పదంలో నవ శబ్దం 9 సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రులు అని ధార్మిక గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి. అంటే 9 పగళ్ళు 9 రాత్రులు నిర్వర్తించే దేవీ పూజకు ఒక ప్రత్యేక విధానం ఉంది. ఆశ్వేజ శుక్ల పక్ష పాడ్యమి తిథి నుండి దశమి వరకు 9 రాత్రులు 9 పగళ్ళు అమ్మవారిని పూజించటం ప్రశస్తంగా చెప్పబడింది. దీనినే శరన్నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అంటారు. నవరాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం. అందుచేత ఈ సమయంలో సృష్టికి కారణమైన మహామాయ తీవ్ర వేగం కలిగి ఉంటుంది. పూజాదుల చేత ఆమెను ఆహ్వానించటం సులభ సాధ్యం. కాబట్టి ఈ సమయంలో 9 రోజులు నవదుర్గలను నిష్టగా ఉపసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రులలో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల రాహు యొక్క ప్రతికూల ప్రభావం తగ్గి దోష నివారణ జరుగుతుంది. దేవి అర్చనలో లలితా సహస్రనామాలు, దుర్గా సప్తశతి పారాయణ చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయి. రోగ పీడలతో బాధపడే వారు, జాతకంలో అపమృత్యు దోషం ఉన్నవారు ఈ 9 రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేస్తే ఆ రోగాల నుండి బయటపడతారు. పిల్లలకు గాజులు అందాన్ని తెచ్చి పెడతాయి. అయితే కేవలం అందం కోసమే మాత్రమే మహిళలు గాజులను వేసుకోరు. మహిళలు ధరించే గాజులు అందానికే కాదు, సౌభాగ్యానికి చిహ్నం. స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీ దేవి నివాసం ఉంటుంది. మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక వీటి శబ్దం శుభాలను, అనురాగాలను పెంచుతుంది. మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి. అయితే కాలం మారుతున్న కొద్దీ కొన్ని దుస్తులు, ఆభరణాలు ధరించే పద్ధతిలో అనేక మార్పులు వచ్చాయి.
అందులో భాగంగా గాజులు వేసుకోవటం బాగా తగ్గిపోయింది. అయితే సాధారణ సమయంలో గాజులను వేసుకున్నా వేసుకోకపోయినా పండుగల సమయంలో, పెళ్ళిళ్ళ సమయంలో, ముఖ్యమైన కార్యక్రమాలలో, ఇతర శుభకార్యాల సమయాలలో, నోములు నోచుకునేటప్పుడు, ప్రత్యేకమైన పర్వదినాలలో సాంప్రదాయబద్ధంగా సిద్ధమైనప్పుడు గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఈ దేవీ నవరాత్రులలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆడవారు గాజులు ఎలా వేసుకోవాలి అనే విషయానికి వస్తే, ఈ నవరాత్రులలో ఆడవారు చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకొని చేతికి మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచిది. బంగారు గాజులు ఉన్నవారు బంగారు గాజులు కూడా ధరించవచ్చు. కానీ ఆ బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా ధరించాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రులలో ప్రత్యేకంగా కొన్ని రంగుల్లో ఉండే గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి నవరాత్రుల్లో ఏ రంగు గాజులు వేసుకోవాలంటే రెడ్ కలర్ గాజులు కానీ, గ్రీన్ కలర్ గాజులు కానీ, పింక్ కలర్ గాజులు కానీ వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. రెడ్ కలర్ గాజులు వేసుకుంటే సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. పింక్ కలర్ గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇవే కాక దేవీ నవరాత్రులలో నల్లటి రంగులో ఉండే గాజులు వేసుకుంటే దిష్టి దోషాలు పోతాయి. నల్ల గాజులు అంటే మట్టి గాజులు కాదు, చిన్నపిల్లల చేతికి వేసే గాజుతో చేసిన నల్లగాజులు ఉంటాయి కదా, అలాంటి నల్లగాజులను ఆడవారు ఈ దేవీ నవరాత్రుల్లో ధరిస్తే దృష్టి దోషాలు పోతాయి. చాలా మంచి జరుగుతుంది. రెడ్ కలర్, గ్రీన్ కలర్, పింక్ కలర్, బ్లాక్ కలర్ ఈ 4 రంగుల్లో ఉండే గాజులను దేవీ నవరాత్రుల్లో ధరిస్తే అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది. కానీ ఈ దేవీ నవరాత్రుల్లో ఆడవారు పొరపాటున కూడా స్కై బ్లూ కలరు, డార్క్ బ్లూ కలర్, గ్రే కలర్లో ఉండే గాజులను వేసుకోకూడదు. వేసుకుంటే లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి. భర్తకు కష్టాలు వస్తాయి. మాంగళ్య దోషం ఏర్పడుతుంది. కాబట్టి దేవీ నవరాత్రుల్లో ఆడవాళ్ళెవ్వరూ కూడా స్కై బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్, గ్రే కలర్లో ఉండే గాజులు ధరించవద్దు. రెడ్, గ్రీను, పింకు, బ్లాక్ కలర్లో ఉండే గాజులను ధరించండి. కనీసం 2 చేతులకు కలిపి 1/2 డజను గాజులు వచ్చేలాగా ధరించండి. 1/2 డజను కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువ ఉండకూడదు. ఇలా ఆడవాళ్ళు గుర్తుంచుకుని నవరాత్రుల్లో ఈ రంగులో ఉండే గాజులు ధరించండి. కుంకుమ పెట్టుకోండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యి శుభ ఫలితాలను పొందండి. నవరాత్రులలో 9 రోజులు కూడా అనేక కారణాల వలన అమ్మవారికి పూజ చేయలేని వారికి దేవి భాగవతంలో ఒక ప్రత్యామ్నాయం చెప్పారు. 9 రోజులు పూజ చేయలేని వారు సప్తరాత్ర వ్రతం అనే పేరుతో 7 రోజులు పూజ చేసుకోవచ్చు. అంటే పాడ్యమి, విధియ వదిలిపెట్టి తదియ నుండి 7 రోజులు పూజ చేసుకోవచ్చు. అలా 7 రోజులు పూజ చేసుకోలేని వారికి పంచరాత్ర విధానం చెప్పారు. అంటే 5 రోజులు పూజ చేసుకోవచ్చు. 5 రోజులు కూడా పూజ చేసుకోలేని వాళ్ళ కోసం త్రిరాత్ర వ్రతం అని చెప్పారు. అంటే 3 రోజులు పూజ చేసుకోవచ్చు. ఆ 3 రోజులు ఏమిటంటే దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. మీకు సమయం ఉంటే 9 రోజులు అమ్మవారికి పూజ చేయండి. మాకు కుదరదు అని భావించేవారు 9 రోజులు చేయలేకపోతే 7 రోజులు చేయండి. అలా కూడా కష్టమని భావించేవారు 5 రోజులు చేసుకోవచ్చు. అది కూడా కష్టమని భావించేవారు త్రిరాత్ర వ్రతం అనే పేరుతో దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ఈ 3 రోజులు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఈ 3 రోజులు చేయటం కూడా వీలు పడదు అని భావించే వారికి దేవి భాగవతం చెప్పిన ప్రత్యామ్నాయం ఏమిటంటే ఒక్క నవమి తిథి రోజు కూడా పూజ చేస్తే 9 రోజులు పూజ చేసిన ఫలితం వస్తుంది. చాలామంది విజయదశమి రోజు పూజ చేస్తే విశేషమైన ప్రయోజనం కలుగుతుందని, విజయదశమికే శక్తి ఉంటుందని భావిస్తారు. కానీ దసరా శరన్నవరాత్రులలో దశమి కంటే కూడా నవమి శక్తివంతమైనది. నవమి తిథి ఉన్న ఒక్కరోజు అమ్మవారికి పూజ చేస్తే శరన్నవరాత్రులు 9 రోజులు అమ్మవారికి పూజ చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే ఆడవారు ఏ సమయంలో పూజ చేయాలి, మగవాళ్ళు ఏ సమయంలో పూజ చేయాలి అనే విషయం కూడా దేవీ భాగవతంలో చెప్పారు. మగవాళ్ళు రాత్రి సమయంలో పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఆడవారు ఉదయం పూట పూజ చేస్తే తొందరగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మధ్యాహ్న సమయంలో
సాయంకాలం పూట ఆడవాళ్లకు మగవాళ్లకు ఒకే విధమైన ఫలితం ఉంటుంది. కాబట్టి అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలగాలంటే ప్రధానంగా మగవారు రాత్రిపూట పూజ చేయండి. అమ్మవారి విశేషమైన అనుగ్రహం వలన కష్టాలు పోవాలంటే ఆడవారు ఉదయం పూట పూజ చేయండి. 9 రోజులు ఒక్కొక్క నైవేద్యం అమ్మవారికి సమర్పించండి. సాధ్యం కాని వారు నవరాత్రులలో ప్రతిరోజు పులిహోర అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి, లేదా దద్దోజనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అది కూడా చేయలేము అనుకునేవారు కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. నవరాత్రుల్లో ప్రధానమైన నైవేద్యం కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు. అందుకే రోజుకో నైవేద్యం చేయలేని వారు ఈ 9 రోజులు కూడా అమ్మవారికి కొబ్బరికాయ ముక్కలు, అరటిపండ్ల ముక్కలు నైవేద్యంగా పెట్టండి. ఇవి పెడితే మీరు విశేషమైన నైవేద్యం పెట్టిన ఫలితం వస్తుంది. అంతేకాకుండా మీరు రోజు అన్నం, కూర, పప్పు వండుకుంటారు కదా, ఆ అన్నం, కూర, పప్పును పళ్ళెంలో పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. దీనిని మహా నైవేద్యం అంటారు. రోజు మీరు వండుకున్న మెత్తటి అన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చాలు, అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి నవరాత్రులు 9 రోజులు కూడా పూజ చేయలేని వారు, 9 రోజులు నైవేద్యాలు సమర్పించుకోలేని వారు ఈ ప్రత్యేకమైన ప్రత్యామ్నాయాలను పాటించండి. 9 రోజులు కుదరకపోతే 7 రోజులు, 7 రోజులు కుదరకపోతే 5 రోజులు, 5 రోజులు కుదరకపోతే 3 రోజులు, 3 రోజులు కుదరకపోతే ఒక్క నవమి రోజు పూజ చేయండి. రోజు ఒక్కో నైవేద్యం పెట్టలేని వారు మీరు వండుకున్న మెత్తటి అన్నాన్నే అమ్మవారికి నైవేద్యం పెట్టండి. అలాగే కొబ్బరికాయ ముక్కలు, అరటిపండ్ల ముక్కలు నైవేద్యంగా పెట్టండి. శరన్నవరాత్రులలో అమ్మవారిని పూజించడానికి, కుంకుమ పూజ చేసుకోవడానికి ఏదో ఒక పటం లేదా విగ్రహం ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. సాధారణంగా దేవీ నవరాత్రులలో అందరూ అమ్మవారి యొక్క ఏదో ఒక పటాన్ని పెట్టుకుని ఖచ్చితంగా పూజ చేస్తారు. మరి ఆ పటాన్ని లేదా విగ్రహాన్ని ఏ అమ్మవారిది పెట్టుకోవాలి అని చాలామందికి సందేహం వస్తుంది. అంటే లలితాదేవిది పెట్టుకోవాలా, గాయత్రీదేవిదా, సరస్వతీదేవిదా, లక్ష్మీదేవిదా, దుర్గాదేవిదా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మరి దేవీ నవరాత్రులలో ఏ అమ్మవారి ఫోటోను పెట్టుకోవాలి, ఏ అమ్మవారి ఫోటోను పెట్టి పూజిస్తే పూర్తి ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఆశ్వయుజ మాసం వచ్చింది అంటే మనసంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము. ఆ ఆనందానికి గల కారణం అమ్మ గుర్తుకు రావటమే. అమ్మ అంటే మరి ఎవరో కాదు, ఆ జగన్మాత, ముగురమ్మల మూలపుటమ్మ, నవదుర్గ స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరి దేవి. ఎందరో మహాయోగులు నిరూపించినట్లు ఈ సృష్టిలో ఉన్న చరాచర వస్తువులన్నిటిల్లోనూ మానవాతీతమైన, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, చైతన్యవంతమైన ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. ఈ సృష్టిలో గల జ్యోతిర్మండలాలు మానవ నిర్మితాలు మాత్రం కావు అన్నది రూఢిగా అందరూ ఆమోదించే విషయం. ఆ శక్తినే పరమేశ్వరి శక్తిగాను, పరాశక్తిగాను, జగన్మాత శక్తిగాను పలు రూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఈ శక్తే కనుక లేకుంటే శివుడైనా ఏమీ చేయలేడని, శివుని యొక్క శక్తి రూపమే దుర్గా అని ఆదిశంకరాచార్యుల వారు వారి అమృత వాక్కుల్లో చెప్పారు. ఈ దేవదేవి రాత్రి రూపం కలది అని, పరమేశ్వరుడు పగలు రూపం కలవాడు అని, ఈ దేవిని రాత్రి సమయంలో అర్చిస్తే సర్వ పాపాలు నాశనమవుతాయని, సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్య పురాణం మనకు తెలియజేస్తోంది. ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్షంలో పాడ్యమి తిథిలో హస్త నక్షత్రంతో కూడుకుని ఉన్న శుభదినాన ఈ దేవీ పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తోంది. అందువల్ల ఆ రోజు నుండి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు. దేవతలు భండాసురుడనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందడానికి ఆ ఆదిపరాశక్తి తప్ప వేరే మార్గము లేదని తలచి ఆ మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారు. ఆ యజ్ఞకుండంలో వారి వారి శరీర భాగాలను ఖండించుకుని ఆహుతి చేయగా ఆ జగన్మాత కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమయ్యింది. వారికి అభయమిచ్చి భండాసురుని సంహరించి
వారి అభిష్టము నెరవేర్చింది. ఆ దేవి ఆశ్వేయుజ పాడ్యమి నుండి నవమి వరకు ఒక్కో రోజు ఒక్కొక్క రాక్షసుని వధించసాగింది. ఆ ఆదిశక్తి నుండి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గలుగా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘట్ట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అను రూపాలతో ఆ దేవి పూజలు అందుకోసాగింది. మొదట ఈ దేవదేవి శ్రీకృష్ణ పరమాత్మచే గోకులం బృందావనంలో పూజలందుకుంది. బ్రహ్మదేవుడు మధుకైటబులనే రాక్షసుల నుండి రక్షణకై ఈమెను స్తుతించి విముక్తి పొందాడు. పరమేశ్వరుడు త్రిపురాసుర సంహార సమయమునందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందినాడు. దేవేంద్రుడు దుర్వాసుని శాపం వల్ల సంపదలన్నీ కూడా సముద్రములో కలిసిపోగా ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదల్ని పొందగలిగాడు. ఇలా మహామునులు, దేవతలు, సిద్ధులు, మనువు వల్ల ఏర్పడిన ఈ మానవులు ఆ మహాశక్తిని ఎంతగానో ఆరాధించి ఆమె కటాక్షం పొందుతున్నారు. ఈ నవరాత్రి ఉత్సవంలో కుమారీ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. 2 సంవత్సరాల బాలిక నుండి 10 సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాల్లో వారిని షోడశోపచారాలతో పూజిస్తారు. ఈ కుమారీ పూజలోని ఔచిత్యాన్ని ఎరిగిన అగస్త్యుని భార్య పూర్వం పాముద్ర పూజను చేసింది. ఆ దేవి యొక్క అష్టాదళ శక్తిపీఠాలు దేశమంతటా ఉన్నాయి. ఈ శక్తిపీఠాలలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక దేవి ఉపాసకులైతే ఈ నవరాత్రులు అంటే ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయాన సమీవృక్షం వద్ద గల అపరాజితాదేవిని పూజించి ప్రదక్షిణ చేసి కోరిక వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటుగా శనిదోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి. ఇలా మానవులను మానవులుగా తీర్చిదిద్ది మా అనగా మాయ, నా అంటే లేకుండా, వా అంటే వర్తింప చేసే తల్లిగా లాలించి, తండ్రిగా పోషించి, గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యం. అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయాలన్నా, మనకు ఏర్పడిన సర్వ దుఃఖాల నుండి ఉపశమనం పొందాలన్నా, దారిద్ర్యం తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందుటకై ఈ దేవి నవరాత్రుల యందు ఆ దేవదేవికి పూజలతో పాటు ఖడ్గమాల స్తోత్రం, శ్రీ లలితా సహస్రనామ పారాయణ నిత్యము చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇక విషయంలోనికి వస్తే ఈ దేవి నవరాత్రులలో ఇంట్లో పూజ చేసుకునేవారు ఏ అమ్మవారి పటాన్ని పెట్టుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. ఈ నవరాత్రులను దుర్గా నవరాత్రులు అంటారు. చైత్రమాసంలో వచ్చే నవరాత్రులను వసంత నవరాత్రులు లేదా లలిత నవరాత్రులు అంటారు. అందుకను ఇప్పుడు వచ్చే నవరాత్రుల్లో దుర్గాదేవి పటాన్ని పెట్టుకొని పూజించాలి. చైత్రమాసంలో వచ్చే నవరాత్రులలో లలితాదేవి పటం పెట్టుకుని పూజ చేయాలి. కాబట్టి ఈ శరన్నవరాత్రులలో ఇంట్లో పూజ చేసుకునేవారు దుర్గాదేవి పటాన్ని పెట్టుకుని పూజ చేయాలి. అప్పుడు ఆ పూజకు 100% ఫలితం వస్తుంది. కానీ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ అమ్మవార్లందరూ కూడా ఒకటే. అమ్మవారి స్వరూపాలు ఎన్ని ఉన్నా ఆ ఆదిపరాశక్తి స్వరూపం ఒకటే. ఉదాహరణకు మన అమ్మ ఇంట్లో తెల్లచీర కట్టుకుని ఒకసారి ఎర్రచీర కట్టుకుని ఒకసారి పచ్చచీర కట్టుకుని ఒకసారి తిరిగితే వేరే వేరే అమ్మ అని అనుకోం కదా. అలాగే ఇన్ని రూపాల్లో కనిపించిన అమ్మవారు మాత్రం ఒక్కటే అనే స్పృహతో నవరాత్రి పూజ చేసుకుంటే అప్పుడు ఏ ఫోటోకి పూజ చేసినా ఫలితం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకుని నవరాత్రి పూజలో భక్తిగా అమ్మవారిని మనసులో తలుచుకుని పూజ చేయండి. మీకు మీ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది. అమ్మవారి శక్తి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.